నారా లోకేష్ గారు యువతని ఎంత మోసం చేయొచ్చండి? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైన నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులకి తొలి సంతకము డిఎస్సి అన్నారు. ఇవాళ డిఎస్సి చూస్తే అక్రమాలతో కూడుకుని ఉంది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైన నిరుద్యోగులు ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు నిరుద్యోగులకి చంద్రబాబు నాయుడు బాకీ ఉన్నారు. 18 ఏళ్లు వయసు దాటిన మహిళలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైన ఉన్నారు. అంటే ఈ 2 సంవత్సరాల్లో మహిళలకి చంద్రబాబు నాయుడు గారు 72,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. ఇవాళ ఏ రంగం చూసుకునేవండి పీపీపీ అన్నారు, 4 Pలు అన్నారు. అచ్చెన్నాయుడు అంటాడు 4 Pలు ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకు తినాలన్నారు. నేను అడుగుతున్నాను, ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ ధర్మము? ఇవాళ పోలీసులు ఎంత అన్యాయంగా మా ఇంటి దగ్గరికి సుమారుగా 30-40 మంది పోలీసులు వచ్చి మా ఇంట్లోకి చొరబడి నా బెడ్రూమ్లోకి వచ్చే అధికారం మీకు ఎవరిచ్చారు? నా బెడ్రూమ్లో, నా ప్రైవేట్ బెడ్రూమ్లో వచ్చి తనిఖీలు చేశారండి. మేమేమన్నా టెర్రరిస్టులమా? ఇవాళ ప్రజలకి గొంతుకై మేము కలుపుతా ఉంటే వీఆర్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇవాళ పోలీసులు హైకోర్టుకి ఈడుస్తాం. ఎవరైతే పోలీసులు మా ఇంటికి వచ్చారో సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా హైకోర్టుకి ఈడ్చి శిక్ష వేయించే కార్యక్రమము న్యాయస్థానం ద్వారా చేయిస్తాం. ఎవరిచ్చారండి మీకు అధికారం? ఏ తమాషా కింద ఉందా? మా ఇంటి బెడ్రూమ్లోకి రావాల్సిన అవసరం ఏంటండి? ఇవాళ పోలీసులు కార్యకర్తలందరినీ కూడా లాగేసి రక్తాలు వచ్చేలాగా కీరేసి ఇవాళ చేస్తూ ఉన్నారంటే ఎంత అన్యాయం అండి? ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. పోలీస్ డిపార్ట్మెంట్కి డీజీపీ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండదు. డీజీపీ గారు, మీరు సర్వీస్లో ఉన్నా లేకపోయినా ధర్మస్థానం ముందు, న్యాయస్థానం ముందు అందరూ సమానులే. అది మీరు గుర్తుపెట్టుకోండి. అందరికీ కూడా భారతదేశంలో సామాన్య పౌరుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా అందరూ సమానమే. ఇవాళ మేము వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ కింద గొంతులు లేపుతాము, ప్రజల పక్షాన్ని నుంచుని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇమీడియట్ గా సూపర్ 6 హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తాం.